16 రోజులకే ఇలాంటి అప్‌డేట్ వస్తదని ఎవ్వరు ఊహించలే అనమాట. అవును, కళ్యాణం గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేసారు. ఈరోజు కళ్యాణం గారి బర్త్‌డే సందర్భంగా అనిల్ రావిపూడి మూవీ చేస్తున్న విషయం తెలిసిందే కదా! వెంకీ మామ గాని, కళ్యాణం గారు ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ చేస్తున్న మన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న మూవీ ఇంకా టైటిల్ అయితే అనౌన్స్ కాలేదనమాట. కానీ అప్పుడే పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. ఓన్లీ 16 రోజులనమాట. ఈ ఘనత ఎవ్వరికీ అసలు ఇది ఎవ్వరు హిస్టరీలో కూడా ఎవరు రిపీట్ చేయలేరనమాట. 16 రోజులకి ఇంత డేర్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం గాని, మన కళ్యాణం గారిది, మన వెంకీ మామది మనం జస్ట్ 16 చూసుకొని జస్ట్ 16 రోజులకి ఆయన రివీల్ చేయడం గాని, ఈ ఒక సాంగ్‌లోనే ఒక లుక్ అనమాట. మనకి ఆ సాంగ్ లుక్ ఎనకాల ఆడవాళ్ళు డాన్స్ చేయటం గాని, మన కళ్యాణం గారి మాస్ ఎనర్జిటిక్ గతంలో గూడా మన అనిల్ రావిపూడి కూడా చాలా సందర్భాల్లో చాలా సార్లు చెప్పినాడు. నాకు లైఫ్ ఇచ్చిన హీరో ఇంకోసారి సినిమా చేయాలని, ఇంకోసారి సినిమా చేయాలని అని చెప్పిండు. ఈసారి ఆ కసిని తీర్చుకోబోతుండు. సంక్రాంతికి వస్తున్నా గాని మనకంటే వరప్రసాద్ గాని రికార్డులయితే బద్దలు కొట్టేట్టు. ఈసారి వాటి రెండిటిని బీట్ చేసి అలా ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. చాలా మంది చాలా ఏదో నెగెటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు. కాకపోతే ఇదేంటి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సంక్రాంతికి వచ్చిన విషయం అయితే మనకు తెలిసిందే గదా! గతంలో సంక్రాంతికి వస్తున్నాం. 'మనశంకర్ వరప్రసాద్' ఈ సినిమా టికెట్స్ తగ్గి ఒక నెల తర్వాత రూ. 50 టికెట్ ఉన్నప్పుడు గూడా ఫ్యామిలీ అంట. మా ఊర్లో చాలా మంది ఫ్యామిలీలు కలిసి సినిమాకెళ్లారట. వీకెండ్ రాగానే ఫ్యామిలీలు సినిమాకెళ్లారు. అలా ఉంటదన్నమాట అనిల్ రావిపూడి గారు. మరి ఏముంది అంతగానం సినిమాలంటే ఏముండాలా? పోయినప్పుడైతే నవ్వుకుంటూనే ఉన్నాం. 'మనశంకర్ వరప్రసాద్' గాని, సంక్రాంతికి వస్తున్నాం గాని బీభత్సంగా నవ్వుకుంటున్నమంటారు. అదే గదా కావాల్సింది ఎవరికైనా. చాలా మంది అంటారు తలా తోక లేకుండా సినిమాలొచ్చినాయి అది ఇది అని చెప్పి ఏం అవసరం లేదబ్బా. సంక్రాంతికి ఒక ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేసేలాగా ఉండాలి మూవీ. అర్థమైంది కదా! ఎలాగంటే ఇప్పుడు కల్ట్ క్లాసిక్ మూవీస్ అని కొన్ని అంటే ఒక సెపరేట్ బేస్ అనిల్ రావిపూడి గారి మార్క్ ఏదైతే ఉందో అది ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అన్నమాట. ఆయనకి ఆ మూవీస్ ఏదైతే ఉన్నాయో సంక్రాంతికి మాత్రం వస్తే సంక్రాంతిలో ఆ లెవెల్‌లో తీసుకెళ్ళి కూర్చోబెడతానన్నమాట ఆ మూవీ. డిఫరెంట్‌గా ఆ పోస్టర్ గూడా ఒక సంక్రాంతి వాతావరణం, ఒక పండగ సంక్రాంతి అనగానే ఒక పండగ వాతావరణం అయితే మన కళ్ళ ముందే చూపించడం జరిగింది. అది ఒక మూవీలో ఒక సాంగ్‌లోని బిట్ అయితే అందరికి అర్థమైపోతుందన్నమాట. వెనకాల డాన్స్ చేయడం గాని, మన కళ్యాణ్ గారి మాస్ ఎనర్జిటిక్ గాని, ఆయన అద్దాలు పెట్టుకోవడం బాగా అనిపించింది. పోస్టర్ అయితే 16 రోజులకి ఇలాంటి పోస్టర్‌లు రిలీజ్ చేస్తుండే మేబీ షూటింగ్ కూడా 10% కంప్లీట్ అయిపోయి ఉంటది. గతంలో కూడా చాలా సార్లు అనిల్ రావిపూడి గారు అన్నారన్నమాట. మేబీ నేను చాలా వరకు సినిమా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. నా సినిమాలో విజువల్స్ ఏముండవు కాబట్టి నేను స్టోరీ మీద డిపెండ్ అయితా. నా కంటెంట్ మీద డిపెండ్ అయితా. నేను జస్ట్ చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ మీద దృష్టి తీసుకుంటా అనే విధంగా కూడా మాట్లాడి 3, 4 నెలల్లో కంప్లీట్ చేసేటట్టే ఉండబ్బా. ఆల్రెడీ వచ్చి 10 రోజులకే లుక్ ఇచ్చిండు. 2, 3 వారాలకి మన ఇంకి మనం లుక్ ఇస్తాడు. ఇంకో 2, 3 ఇంకొక నెలకలోపు మళ్ళీ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ అంటారు. 2, 3 నెలల తర్వాత టీజర్ అంటారు. 2, 3 నెలల తర్వాత సెకండ్ టీజర్ అంటారు. ట్రైలర్ ఇచ్చేస్తాం. ఏముంది మిర్రుగా మన సంక్రాంతికి 6 నెలలే ఉందన్నమాట. 7 నెలలు మొదలైపోయింది. ఇంకా మన అనిల్ రావిపూడి సినిమా అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని 2, 3 నెలల ముందే సంక్రాంతికి 2, 3 నెలల ముందే సినిమా కంప్లీట్ చేసుకొని మనోడు ఇంక ప్రమోషన్స్ మొదలుపెట్టేస్తాడు. ప్రమోషన్స్ బీభత్సంగా ఉంటాయన్నమాట. ఏ రకంగా ఆలోచిస్తారో ప్రమోషన్ ఎవ్వడి బుర్రలోకి రాని ఒక థాట్స్ అన్నమాట ఆయనయి. ఎలాగంటే అసలు మరి టూ మచ్ అనమాట. ఏలియన్ మెదడు తినేసినట్టు మరీ ఆలోచిస్తుంటాడు. ఆ విధంగా ఉంటాయి ఆయన ఆలోచనలు. డెఫినిట్‌గా ఆ ప్రమోషన్స్ కూడా ఎలాంటి సినిమా ఎలా ఉంటదో అంతకు మించి బీభత్సంగా ఉంటాయన్నమాట. ఆ ప్రమోషన్స్ కూడా ఫ్యామిలీ అంటే చాలా కనెక్ట్ అయిపోతారు. అలాగే ఉంటాయి ఆ ప్రమోషన్స్. మన అనిల్ రావిపూడి గారికి మాత్రమే అది సాధ్యం అన్నమాట. డెఫినెట్‌గా నాకైతే పోస్ట్‌లో ఫస్ట్ ఒక మాస్ పండగ తీసుకొచ్చిండబ్బా చెప్తున్నా. మాస్ పండగ సంక్రాంతి పండుగ మాస్ పండగ తీసుకొచ్చి మళ్ళీ సంక్రాంతి నాదే అనేలాగే ఉందబ్బా. పోస్టర్ అయితే నాకైతే బాగా అనిపించింది. మీకెలా అనిపించింది? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ పోస్టర్‌లో ఏమైంది బ్రో అంతగనం చెప్తున్నావంటే పోస్టర్‌లో ఏమి లేదు. కానీ అనిల్ రావిపూడి మార్క్ అయితే ఉంది. అది ఓకే. అర్థమైంది కదా!